కోనసీమ జిల్లా రాజోలు పరిధిలోని ముంపు గ్రామాలను వరదలు ముంచెత్తాయి. వారం రోజుల నుంచి వరదలోనే కొన్ని గ్రామాలు కాలం వెళ్లదీస్తున్నాయి. తగ్గుముఖం పట్టకపోవడంతో వరద నీటిలోనే నివాస గృహాలు ఉండిపోయాయి. రోజు రోజుకు వరద పెరిగిపోతోంది. సఖినేటిపల్లి మండలంలోని సఖినేటిపల్లి లంక, అప్పారాముని లంక, పెదలంక, కొత్తలంక గ్రామాలు వరద ఉధృతి ప్రభావాన్ని ఎదుర్కోవాల్సి వస్తోంది. మల్కీపురం మండలంలోని దిండి, రామరాజులంక గ్రామాల్లో నివాస ప్రాంతాలను వరద నీరు ముంచెత్తింది. రాజోల ఎమ్మెల్యే దేవవరప్రసాద్ ఆదేశాల మేరకు ప్రభుత్వ అధికారులు భోజన సదుపాయం కల్పించారు. ప్రభుత్వం జీవో 30 ప్రకారం వరద బాధితులకు నిత్యావసర వస్తువులు కూడా అందించారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో ఉన్న మొత్తం 4030 కుటుంబాలకు 25 కేజీల బియ్యం, కేజీ ఉల్లిపాయలు, కేజీ బంగాళదుంపలు, కేజీ ఆయిల్, కేజీ కందిపప్పు చొప్పున అందజేశారు. సంభవించిన వరదల సందర్భంగా ప్రభుత్వం నుంచి ఏంటంటే ఎఫెక్ట్ అయిన ప్రతి కుటుంబానికి కూడా ఏంటంటే 25 కేజీల బియ్యం, కేజీ బంగాళదుంపలు, కేజీ ఉల్లిపాయలు, ఒక నూనె ప్యాకెట్ ప్లస్ కేజీ కందిపప్పు, ఇవన్నీ నిత్యావసర వస్తువులతో సహా అందరికి కూడా అందజేయమని ఆదేశాలు వచ్చినాయి. గౌరవ కలెక్టర్ గారు ఆదేశాల ప్రకారం ఏంటంటే ముంపుకు గురైన ప్రతి గ్రామంలో అంటే అప్పనరాముల లంక, సకినేటిపల్లి లంక, ఎక్సెట్టిపల్లి ఈ గ్రామాలన్నింటిలో కూడా 4030 కుటుంబాలు ఎఫెక్ట్ అయింది. 4030 కుటుంబాలు కూడా ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ యొక్క నిత్యావసర వస్తువులు సరఫరా చేయడం జరిగింది. అదే విధంగా గౌరవ శాసనసభ్యుల ఆదేశాల ప్రకారం ఏంటంటే ప్రతి ఒక్కరికి ఏంటంటే భోజనాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఆ భోజనాలు ఏర్పాటు చేయడంలో మాకు ఏంటంటే ప్రజాప్రతినిధి మన పెదకాపు గారు వీళ్ళందరూ కూడా సహకరించారు. ఈ యొక్క ప్యాకింగ్ విషయంలో ఏంటంటే డిఆర్డీఏ డ్వాక్రా మహిళలు ఏపీఓ గారి సహకారంతో, అది ప్రత్యేక ఎంపీడీఓ గారు, తర్వాత ఎంఆర్ఓ గారు, డిటి గారు అందరి సహకారంతో కూడా ప్రభుత్వం నుంచి వచ్చిన ప్రతి ఒక్క సహాయం వరద ముంపు ప్రాంతాలకు గురైన వారికి అందేటట్లు చేస్తున్నాం. వారి సహకారంతో ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేదు.